సో స్టార్టింగ్ చెప్పేటప్పుడు అంటే నీకు ఏదో ఒకటి కావాలి అని వెళ్ళావా, లేకపోతే ఇది బాగుంటదని అనిపించి వెళ్ళావా? ఇది బాగుంటదని అనిపించి వెళ్ళాను. ఆ తర్వాత అక్కడ చూస్తే ఇది కాదు, మనం అనుకున్నది వేరు, అక్కడ జరిగేది వేరు. ఇంకా అక్కడ వంశన్నల రూమ్ దగ్గర నుంచి బయట వచ్చాక ఇంకా నా కాళ్ళపై నేను నిలబడాలి, ధైర్యంగా ఉండాలి. ఈ ఫీల్డ్ లో మెత్తగా ఉంటే సరిపోదు, గట్టిగా ఉండాలి, గట్టిగా మాట్లాడాలని తొక్కేస్తారు అని అర్థమైంది. ఇంకోటి చూసుకుంటే అంటే అప్పుడు చూస్తే 14-15 ఇయర్స్ కదా నువ్వు స్టార్ట్ చేసేసరికి. సో ఆ టైంలో కూడా చిల్లరగా బిహేవ్ చేసే వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. ఆ టైంలో కూడా చిన్న పిల్లని లేదు, పెద్ద పిల్లని లేదు, వాళ్ళకి కావాల్సింది అది, వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పోతా ఉంటారు. అప్పుడు ఏమనిపించింది అంటే జనరల్ గా ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇప్పుడు నువ్వు ఉన్నావు ఏమంటావు అంటే ఇచ్చి పడేస్తా అంటావు, బట్ ఆ టైంలో ఇచ్చి పడేయడానికి ఉండదు. సో అలాంటి టైంలో ఎలా అనిపించింది? అలాంటి టైంలో పక్కన అన్న వాళ్ళు ఉంటే, అక్క వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పడం, ఇట్లా మాట్లాడుతున్నారు అలా చేయడం, అది చేశాను. సో వాళ్ళు చూసుకుంటారు. సో జనరల్ గా అంటే ఇది ఎందుకు అడుగుతున్నానంటే చాలా మంది దగ్గర నేను విన్నమాట, సో ఇలా డాన్సులకి ఇలా దీనికి వెళ్ళే వాళ్ళకి ఎక్కువగా అంటే కమిట్మెంట్లను అడుగుతారు, సో కొంతమంది కమిట్ అయ్యి కూడా ఉంటారు అని విన్నా. సో మీ వరకు ఎంతవరకు అది వచ్చింది, ఎలా ఫేస్ చేశారు? అది వరకు నాది వరకు అయితే రాలేదు, మరి ఆర్గనైజర్ దగ్గర అడిగారో లేదో అదైతే నాకు తెలియదు. బయట పక్కన వాళ్ళు కామెంట్స్ చేస్తూ ఉంటారు, అలా అయితే విన్నాను. వాళ్ళకైతే ఇచ్చేసాను నేను అప్పటికే, అక్కడే ఇచ్చేసి అక్కడే మాట్లాడేసి వచ్చేసాను అంతే. ఇంకా నా వార్నింగ్ ఇచ్చేసి వచ్చాను అక్కడే, అందరి ముందే వార్నింగ్ ఇచ్చేసాను. సో అందరి ముందు ఇస్తేనే బెటర్, ఇంకోసారి ఎవరు మాట్లాడరని అందరి ముందే ఇచ్చేసాను. సో కానీ అంటే జనరల్ గా నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మీ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు అయితే ఇలాంటివి వెళ్తే కొన్ని మాటలు అంటారు. సో అన్నారు, చాలా మాటలు అన్నారు, ఇప్పటికీ అంటున్నారు. కానీ ఇక్కడ జరిగేది వాళ్ళకి తెలియదు. వాళ్ళు చూడండి, వాళ్ళు మాట్లాడుతారు, అక్కడికి వెళ్తుంది కదా, అది చేస్తుంది ఇది చేస్తుంది అంటారు. కానీ అక్కడ ఏం జరిగిపోయినా మాట్లాడతారు అందరూ. అక్కడ ఏం జరిగిందో చెప్తే కదా మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఎలా తెలుస్తుంది? అక్కడ ఏముండదు, నేనేదో చేశాను, నేనేదో లవర్తో ఉన్నాను, బయట ఉన్నానంటే ఇంకా లవర్తో ఉన్నది. కానీ నాకు ఇంతవరకు ఎవరు లేరు. అసలు ఈ ఫీల్డ్కి వచ్చాక నేను ఎవరితో లేను, పని ఏదో నేను చూసుకుంటే పోతాను. ఇది కూడా అంటే జనరల్ గా ఇలా వెళ్ళే వాళ్ళు ఎవరినో ఒక సెక్యూరిటీగా ఉంటారు. అంటే అది లవరా, బాయ్ ఫ్రెండా, లేకపోతే సమ్మెక్స్ అనేది పక్కన పెడితే ఒకరు మనకు తోడు అంటూ ఉంటారు అంటారు. మరి మీకు అలా ఎందుకు? మాకు ఎవరు లేరు, సపోర్ట్ చేసే వాళ్ళు అయితే మా బాబాయ్, ఇంకోటి అన్న నాయజ్ అని అన్న, వాళ్ళు ఫోటోగ్రాఫర్స్, న్యూ రెయిన్బో స్టూడియో వాళ్ళు. ఇప్పుడు సపోర్ట్ అంటే ఏం కాకుండా పక్కనే ఉంటారు, ఏమన్నా వచ్చినా వాళ్ళే చూసుకుంటారు అంతే. ఇంకెవరు సపోర్ట్ లేరు, ఎవరితో నేను లేను. అసలు లవ్ లేదు, లవ్ లేదు, ఏం లేదు. ఒకప్పుడు లవ్ అంటే ప్రేమ ఇది అది ఉండేది, ఇప్పుడు లవ్ అంటే కమిట్మెంటే, ఇంకోటి ఏం లేదు. వచ్చేది వాళ్ళు దానికోసం, డబ్బు కోసం, ఇంకేం లేదు. మీ దగ్గరికి వచ్చేదే డబ్బు కోసం. నిజమైన ప్రేమ లేదంట? లేదు అసలు, ఈ జనరేషన్ అసలు లేదు. ఎందుకని అంత గట్టిగా చెప్తున్నా? చాలా మంది లైఫ్లు చూసి ఇప్పుడు మా ఫీల్డ్ లోనే ఎంత మంది ఇదైపోతున్నారు. వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, పిల్లలు, మళ్ళీ వాళ్ళు వదిలేసి వాళ్ళు ఇంకో వాళ్ళకి, వీళ్ళ లైఫ్ ఇదైపోతుంది. మళ్ళీ పిల్లల జీవితాలు ఎక్కువ మా ఫీల్డ్ లోనే చూసాను నేను ఇలాంటివి. అప్పుడే అనిపించింది ఈ లవ్ పోతే ఏమొద్దు అని. అసలు ఏంటి అంటే లవ్ మీద నీ ఒపీనియన్ ఏం చెప్పు? లవ్ చేస్తే ఒక్కడే చేయాలి, ఒక్కడే చేసుకొని పక్కకు వచ్చేయాలి అక్కడ నుంచి. వాళ్ళని వీళ్ళని చేసుకుంటా ఉంటే నేను కరెక్టుకుంటే వాడు కరెక్టుకుంటే మనం కరెక్టుకోండి, అలా ఉంది ఆ ఫీల్డ్ లో జరిగే లవ్వులు కానీ అంతే. సో ఈ ఫీల్డ్ లో లవ్ అంటే మీరు అన్నట్టు సగం అదే కదా, ఒకటి డబ్బు లేదా రెండు సెక్స్, ఈ రెండాట్ల కోసమే లవ్ అనే మార్గం పెట్టుకుంటారు. నిజం, అంతేనా? అంతే. చాలా చూసినట్టున్నా, చాలా తక్కువ ఏజ్ లో ఎక్కువగా అన్ని చూసేసి మనం గమ్మున ఉన్న నాయన అయితే ఎవరు జోలికి బాగలేదు ఇంతవరకు. సరే నీకు కాదు కానీ నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరినైనా చూసేవాళ్ళ అలా మోసపోయిన వాళ్ళు? చాలా మంది అంటే చాలా మంది, ఎవరో కొంతమంది ఉన్నారు అంతే, గానీ చాలా మంది మోసపోయిన వాళ్ళు. ఓకే, 90% ఫెయిల్యూర్స్ ఉన్నాయి, 10% ఎవరో కొంతమంది. తెలిసి కూడా ఎందుకు వెళ్తారంట? ఏం చేస్తాం, ఇంకా వాళ్ళు ఇది గుడ్డిగా నమ్మేస్తారు. తర్వాత సరే వీడు కాకపోయినా వాడన్నా ఆదరిస్తాడేమో అని చెప్పిపోతారు. వాడు కూడా అడ చేస్తాడని నమ్మకం లేదు కదా. సో ఒకసారి నమ్మితే మనసు ఇచ్చేస్తారు, కాకపోతే తర్వాతే హ్యాండిల్ ఇస్తారు. సో అంటే ఇప్పుడు డాన్స్ ఇంట్రెస్ట్ అన్నావు, జనరల్ ఇప్పుడు చాలా పెద్ద ప్లాట్ఫామ్ అయిపోయింది సోషల్ మీడియా. సో అంటే నీ డాన్స్ ద్వారా నువ్వు యూట్యూబ్ లో కానీ ఇన్స్టాలో కానీ నీ డాన్స్ నువ్వు చూపించుకొని ఒక మంచి ఆపర్చునిటీ కోసం అదే ట్రై చేయొచ్చు కదా. వెయిటింగ్ చేస్తాను ఇప్పుడు కూడా. మొన్న కూడా డీ కోసం నేను హైదరాబాద్ వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళాను. ఎందుకు ఏమో అదే కావాల్సి మా మాస్టర్ పిలిపించారు, మళ్ళీ ఏం చెప్పలేదు.
10 days అన్నారు, 1 month అన్నారు, ఇంకా చెప్పలేదు. ఇంకా నేను లైట్ తీసుకుని ఇంకా గమ్ముగా అయిపోయాను. ఓకే. ఏమో అసలు నెల్లూరు వాళ్ళనే తక్కేస్తున్నారు ఇండస్ట్రీలో. నెల్లూరు వాళ్ళని నెల్లూరు రానిట్లేదు. వచ్చి ఆల్రెడీ మొత్తం ఊదేశారు అప్పుడు. ఇంటర్వ్యూలు ఒకటే చేస్తున్నా కానీ ఎక్కడ డీక్ గానీ శ్రీదేవికి గానీ ఎక్కడ ఎందుకు తీసుకెళ్తున్నారు? లేరు? కవిత మరి కవిత చిన్న తర్వాత ఎంత మంది ఉన్నారు, ఎంత మంది వెయిటింగ్ లో ఉన్నారు. ఎంతమంది రావట్లేదు కదా, వస్తే కదా తెలుస్తుంది. ఇప్పుడు ఈ వస్తున్నా రోజు కూడా మీరు అసలు ఉన్నారని ఈ రోజు మాకు తెలిసింది, లేకపోతే మాకు ఎలా తెలుస్తుంది? తెలియదులే. సో లాస్ట్ టైం ఒక అమ్మాయి దివ్య అని, ఇప్పుడు మీరని, అంటే మీరు కూడా బయటకు వచ్చి సో సొసైటీ మేము ఉన్నామని తెలిస్తే వాళ్ళకి తెలుస్తుంది. ఐ థింక్ శ్రీదేవిలో కానీ డీలో కానీ చేయాలని నాకు కోరుకుంది. ఆ రెండిట్లో ఒక్కసారైనా ఒక సాంగ్ అన్నా చేయాలని. అంటే ఇంతవరకు మీ డాన్సులు ఎలా ఉండేవంటే ఊర్లలో ఏదో పండగలు లేదా ఒక మంచి అకేషన్ కోసం పెట్టుకునేవాళ్ళు. దాన్ని ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ సమ్మెక్స్ అనుకోండి, కవిత గారు అండ్ ఝాన్సీ గారు, వైజాగ్ కండక్టర్ ఝాన్సీ అండ్ కవిత గారు, వీళ్ళిద్దరి వల్ల బాగా వైరల్ అయింది. అంటే తెలిసింది ప్రజలకి ఇది ఒక డాన్స్ ఇలా ఉంది అని. సో ఆ తర్వాత మీకు ఏమైనా గుర్తింపులు వచ్చాయి? మంచిగా వచ్చాయి. వాళ్ళు ఇన్స్టాగ్రామ్ ద్వారా గుర్తింపు ఉంది అంతే. సో అంటే మీకు ఈ డాన్స్ అనేది ఒకటి ఉంది, దీంట్లో కూడా వీళ్ళు ఇలా ఉంటారు అని ఎవరైనా అన్నారా? మీరు కూడా మంచిగానే చేస్తానని గట అన్నారు, చాలా మంది చెప్తారు. కానీ నీకు ఇన్స్టా ఫ్యాన్స్ చాలా ఎక్కువ ఉన్నట్టున్నారు. ఇది చేస్తూ దాన్ని ఎలా మేనేజ్ చేస్తున్నావు? ఆ పోస్టులు తీసి అన్ని పెట్టేస్తావా? లేదు, డాన్స్ అసలు పెట్టను. ఓన్లీ రీల్స్, ఫోటో షూట్స్ అవే పెడతాను. డాన్స్ అయితే ఓన్లీ వాళ్ళు మెన్షన్ చేసినప్పుడు మాత్రం స్టోరీస్ పెడతాను. పేజ్ లో మాత్రం డాన్స్ అసలు స్టేజ్ పైన ప్రొఫైల్ నీట్గా ఉండాలని. అందుకే ఈ డాన్సులు చూసి బయట వచ్చేవి కూడా ఆపేస్తారేమో అని అంతే, ఇంకేం లేదు. భయం అంతే. కాదు అంటే ఎక్కువగా దాన్ని కూడా లైక్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. ఉన్నారు కొంతమంది, కామెంట్స్ బ్యాడ్ కామెంట్స్ పెడతా ఉంటారు అది ఇది అని. వాటి వల్ల కూడా కొంచెం బ్యాడ్ కామెంట్స్ వల్ల ఆపేసా. ఇప్పుడు కూడా మరి కామెంట్స్ వస్తున్నాయి కదా. వస్తున్నాయి, ఇప్పుడు తక్కువ కదా వాటి కంటే, అందుకని అవి స్టేజ్ పైన తీసేసాను. నీ కెరీర్ లో అంటే నీకు వచ్చిన కామెంట్స్ అన్నిటిలో ద వర్స్ట్ కామెంట్ అని నువ్వు ఫీల్ అయింది ఇప్పుడు? నేను కామెంట్స్ పట్టించుకోను అసలు, నేను చూడను, కామెంట్స్ కూడా పెట్టను, మాక్సిమం తీసేస్తాను కామెంట్స్. ఏదేదో పెడతారు, అది బూతులని, అది డ్రెస్, అది ఇది అని మాట్లాడతారు. నీట్గా ఉన్నా కూడా మాట్లాడతా, అవి కనిపిస్తున్నాయి ఇవి కనిపిస్తున్నాయి అని కామెంట్ చేస్తా ఉంటాను. జనరల్ గా కొంతమంది ఒక అమ్మాయి ఇంతకు ముందు మాట్లాడితే ఏమన్నారంటే, అదే కింద కామెంట్లలో పెట్టారు, వస్తావా, ఎంత కావాలి ఏంటి పెడతారు, అవన్నీ పెడతారు. వాళ్ళందరినీ డిలీట్ చేసి అసలు కామెంట్స్ ఆపేస్తారు. బాధ అనిపిస్తుంది కదా. అనిపిస్తుంది, కానీ ఏం చేయాలి, బాధ అనిపిస్తుంది, ఏం చేయాలి. నెక్స్ట్ ఆప్షన్ మాకు లేదు. ఏం చేసినా మళ్ళీ ఆ డాన్స్కి వెళ్ళాలి, మళ్ళీ ఆ డ్రెస్లో వేసుకోవాలి, మళ్ళీ అదే చేయాలి. వేరే ఆప్షన్ లేదు.